అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవి చూస్తున్నారా? ఇవి మైక్రో గ్రీన్స్ అండి. ఇవి ఏ మైక్రో గ్రీన్స్ కనిపెట్టగలరా? శనగలండి. ఇవి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి చాక్లెట్స్ బాక్సెస్ వస్తాయి కదా, అవి ఆ బాక్స్కి నేను హోల్స్ పెట్టి రెడ్ సాయిల్ వేసి ఇలా శనగలు వేసానండి. శనగలు వేస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా వేసానన్నమాట. 5 days అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. శనగ కూర సలాడ్ లాగా వాడుకోవచ్చు, పచ్చడిలాగా వాడుకోవచ్చు, లేదా పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇదేమో నేను ఈరోజు చేసిన కంపోస్ట్ అండి. చిన్న కుండీ ఒకటి ఉంటే ఎలాగో కిచెన్ వేస్ట్ పాడైపోతుంది కదా అని చెప్పి నేను ఇలా సాయిల్ తీసుకొచ్చి గ్రౌండ్ నుంచి ఇలా కంపోస్ట్ తయారు చేశాను. ఈరోజేమో దీనిలో ఆల్రెడీ మెంతికూర వచ్చింది, అది కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేశాను. ఈ 2 బిర్యానీ బాక్సెస్లో ధనియాలు వేసానండి. ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్నాయి. ధనియాలు నేనేమి సోక్ చేసి మూట కట్టి అలా ఏం వేయలేదండి, జస్ట్ రోల్ చేశాను. రోల్ చేసి బాక్సెస్కి హోల్స్ పెట్టి ధనియాలు వేసేసి 1 లేయర్ రెడ్ సాయిల్తో స్ప్రెడ్ చేశాను అనమాట. ఇదేమో మొన్న మీకు చెప్పాను కదా, పుదీనా వాటర్లో 1 or 2 days ఉంచి రూట్స్ ఫామ్ అయ్యేదాకా ఉంచి అవి తీసుకొచ్చి రెడ్ సాయిల్లో పెట్టేశాను. ఇలా చిగుళ్ళు వస్తున్నాయి. ఇదేమో 2 days ఉంచానండి, ఇవి రూట్స్ ఫామ్ అయ్యాయి. ఈరోజే పెట్టాను అనమాట పుదీనా స్టెమ్స్. అదేమో దానిలో చియాను కొంచెం సోంపు వేశానండి. అంటే చియా అయితే ఇప్పుడిప్పుడే కొంచెం స్ప్రెడ్ అవుతున్నాయి, పోతే పోయాయిలే అని చెప్పి నేనేం చేశానంటే ఇంకా దానిలో సోంపు వేశాను. సోంపు వేస్తే అసలు వస్తాయా రావా అని జస్ట్ ట్రయల్ చేశాను అనమాట, అంతే. ఇంకా ఇది ఇంకెలాగో కంపోస్ట్ ఎలాగో కిందకి దిగుతుంది కదా, ఇంకా పై వరకు ఫిల్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఇదేమో ఈ శనగలు కదా, ఈ ఫస్ట్ టైం అండి నిజంగాను. ఇప్పటి వరకు 2nd times వేశాను నేను ఈ శనగలు. మరి సాయిల్లో తేడా ఉందో ఏమో తెలియదు కానీ ఫెయిల్ అయ్యాను. ఇది ఇలా ట్రై చేయడం మాత్రం మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి. ఇది చూసారా రెడ్ సాయిల్ అండి. ఒక కుండీలో ఉంటే గనక తీసుకొచ్చి ఇలా చేశాను అనమాట. మనకి ఎలాగో యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సాయిల్ మాత్రం చాలా లూజుగా ఉందండి.